పరమాత్మ సకల సృష్టి స్థితి లయకారకుడు, హేయ గుణాలు లేనివాడు, సమస్త కళ్యాణ గుణాకరుడు, అనంత వైభవోపేతుడు, ఆనందమయుడు, ఆనందప్రదుడు. అట్లాంటి పరమాత్మను ఉపాసించి జీవుడు ఆనందాన్ని పొందగలడు అని ఆనంద విద్య బోధిస్తోంది. కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తిరీయోపనిషత్తు చమత్కారంగా ఒక కథలాగా ఈ ఆనంద విద్యను నిరూపిస్తోంది. వరుణుడు భృగువు తండ్రి కొడుకులు. భృగువు తండ్రిని అడుగుతాడు, బ్రహ్మ అంటే ఏమిటో తెలపమని. ధ్యానంతో, తపస్సుతో, ఆలోచనతో నువ్వే బ్రహ్మను తెలుసుకోవాల్సింది కానీ అది చెప్పాల్సింది కాదయ్యా అంటాడు వరుణుడు. సరే బాగుందిలే, ఆ ధ్యానాదులు చేయడానికైనా బ్రహ్మ అంటే ఏమిటో సుతరాము తెలియకపోతే ఎట్లా? దాని జాడలైనా కాస్త చెప్పు, దాన్ని బట్టి నేను సాగుతాను అంటాడు భృగువు. అప్పుడు వరుణుడు, అన్నముంది, ప్రాణముంది, మనసుంది, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఒకటి, దేనివల్ల ఈ చరాచర ప్రపంచం ఏర్పడుతోందో, అలా ఏర్పడ్డవి ఎవరి వల్ల బతుకుతున్నాయో, బతికినవి మళ్ళీ ఎవరి యందు అణగిపోతున్నాయో అట్టివాణ్ణి బ్రహ్మగా గుర్తించమంటాడు భృగువుతో. భృగువు తపస్సు ప్రారంభిస్తాడు. ఆలోచన మెరిసింది. ఆ మెరుపులో అన్నం బ్రహ్మ అనిపించింది. ఆ మాటే తండ్రితో అంటాడు, ఓరు వెరినైనా, అన్నం లేకపోయినా భూతాదుల మనుగడ సాగుతూనే ఉంటుంది కదయ్యా, ఇంకా ఆలోచించు బాగా అంటాడు వరుణుడు. భృగువు మళ్ళీ తపస్సు చేస్తాడు. ఈసారి ప్రాణం బ్రహ్మ అనిపించింది. కాదు నాయనా, మరి కాస్త సహనంతో ఇంకా సాధన సాగించమంటాడు తండ్రి. ఈసారి మనస్సు బ్రహ్మ అనిపిస్తుంది. ఆ మాటే తండ్రితో అంటాడు, ఇవన్నీ అచేతనాలు కదయ్యా, వీటి వల్ల సృష్టి స్థితి లయాలు ఎట్లా సాగుతాయి? అంచేత వీటికంటే విలక్షణమైన చేతనమేదో బ్రహ్మ కావాల్సి ఉండాలి. ఇవి స్వయం ప్రకాశకాలు కావు, వీటిని మరేదో ప్రకాశింపచేయాలి, బాగా ఆలోచించు అంటాడు మళ్ళీ వరుణుడు. అప్పుడు భృగువు మళ్ళీ తపస్సు చేసి విజ్ఞానం బ్రహ్మ అనుకుంటాడు. విజ్ఞానస్వరూపుడైన జీవాత్మ బ్రహ్మ అని భృగువుకు తోచింది. దానిపై తండ్రి, జీవుడు స్వతంత్రుడు కాడు, సృష్టిస్థితి లయాలకు అతడు కారణము కాదు, అతనికి కూడా కారణం మరేదో ఉండాలి కదా, ఇంకా బాగా ఆలోచన కావించాలి అంటాడు. అప్పుడు భృగువు ఎంతో ఆలోచించి, నిరతిశయ ఆనందస్వరూపుడైన పరమాత్మ ఆత్మ కూడా ఉంటాడు, ఆయనే బ్రహ్మ కావాలి అంటాడు. వరుణుడు భృగువు తెలివితేటలకు, దీక్షకు, అతనికి కలిగిన జ్ఞానానికి సంతోషిస్తాడు. తర్వాత తెలిసిన సారాంశం, బ్రహ్మ ఆనందస్వరూపుడు. అంతేకాదు ఆ బ్రహ్మను చక్కగా తెలుసుకున్నవాడు ఆయనను పొందుతాడు, ఆయనతో పాటు సమస్త భోగాలు అనుభవిస్తాడు. ఆ పరమాత్మే ప్రాప్యుడు, సృష్టి స్థితి లయాలకు కారణమాయన. ఆ పరమాత్మ నుంచి ఆకాశతత్వం, దాని నుంచి వాయుతత్వం, దాని నుంచి అగ్నితత్వం, దాని నుంచి జలతత్వం, దాని నుంచి పృథివీతత్వం, దాని నుంచి ఔషధులు, వాటి నుంచి అన్నం, అన్నం వల్ల జీవ శరీరం ఏర్పడుతున్నాయి. అన్నిటికీ మూలం పరమాత్మే. జీవుడు ఆయన వల్లనే ఆనంద అనుభవాన్ని పొందుతాడు. జీవునిలో అన్నమయ కోశం, దానిలో ప్రాణమయ కోశం, దానిలో మనోమయ కోశం, దానిలో విజ్ఞానమయ కోశం, దానిలో ఆనందమయ కోశం ఉంటాయి. అందులో ఆనంద స్వరూపుడైన పరమాత్మ ఉంటాడు. అందువల్ల ఆనందమే బ్రహ్మ. ఆనందం నుంచే భూతజాతం ఆవిర్భవించింది. ఆనందం వల్లే ఆవిర్భవించిన భూతాలు జీవిస్తున్నాయి, కడకవన్నీ ఆనందాన్నే పొందుతున్నాయి. సకల ప్రపంచానికి మూలమైన కారణమైన పరమాత్మకే రసమని పేరు. ఆ రసస్వరూపుణ్ణి పొంది జీవులు ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఆనందరూప పరమాత్మే లేకపోతే బతికేదెవరు, బట్టకట్టేదెవరు? ఆయనే లేకపోతే ఊపిరాడుతుందా ఎవరికైనా? అన్న ప్రాణ మనోవిజ్ఞానాలను ముందు పరమాత్మగా భావించిన తుదకు విజ్ఞానానికి అంతర్యామిగా ఉండే ఆనంద స్వరూప పరమాత్మను తెలుసుకున్నాడు. బృహదారణ్యకం కూడా అన్నింటిలోనూ అనుప్రవేశించి లోనుండి వాటికి తెలియకుండానే వాటిని నియమిస్తూ వాటిని శరీరంగా ధరించి పరమాత్మ ఉంటాడని, సూర్యచంద్రాదులు ఆయన భయం వల్లనే గతి తప్పక తమ తమ విధులు నిర్వర్తిస్తున్నారని చెబుతుంది.
భృగువు కూడా అట్లా సర్వనియంత, సకలాంతర్యామి, సకల కళ్యాణ గుణాకరుడు, ఆనందమయుడు, ఆనందప్రదుడు అయిన పరమాత్మను తెలుసుకుంటాడు. భృగువు వలనే పరమాత్మను ఆనందమయుడుగా గుర్తించి ఆయనని ఉపాసించిన జీవులు పరమానందాన్ని పొందుతారు అని బోధిస్తుంది ఈ ఆనంద విద్య. ఈ ఆనందం అపరిచ్ఛిన్నం, అంటే ఇంతది అని చెప్పటానికి వీలు కానిది. ఉపనిషత్తు కూడా ఆనందాన్ని వర్ణించడానికి సిద్ధపడి వెనుతిరిగిపోయింది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. అయితే కొందరు ఉపనిషద్ వర్ణనాన్ని పట్టి బ్రహ్మానందాన్ని అంచనా వేయటానికి ప్రయత్నించారు. మనుష్యానందం కంటే 1,00,000 కోటి కోట్లు అధికం బ్రహ్మానందం అని. కానీ ఇది ఉపనిషత్ శైలికి, సంప్రదాయానికి విరుద్ధం. బ్రహ్మానందం నిరతిశయం అనడమే ఈ గుణింపు తాత్పర్యం. వింటి నుండి వెలువడిన బాణంలా ఆకాశాన సూర్యుడు పోతున్నాడంటే అడ్డమాకలు లేక మహావేగంగా సూర్యుడు ప్రయాణిస్తున్నాడనే కానీ అమ్ములా సన్నగా పొడవుగా ఉన్నాడనా? అట్లాగే మిగతా ఆనందాలన్నింటికంటే చాలా చాలా గొప్పది బ్రహ్మానందం అని చెప్పడంలోనే తాత్పర్యం. ఇట్లాంటి ఆనందాన్నిచ్చే పరమాత్మను ఉపాసించి ఆనందాన్ని పొంది తరించాలని ఈ ఆనంద విద్య బోధిస్తోంది.